పశ్చిమాసియా యుద్ధం ఎవరు ఊహించని మలుపులు తిరుగుతుంది. దాదాపు ఏడాది కాలంగా ఐడిఎఫ్ గాజాలో హమాస్ లక్ష్యంగా యుద్ధం చేస్తుంది. కానీ గడిచిన వారం రోజులుగా నేతన్యాహు సేనలు రూటు మార్చాయి. గాజా యుద్ధంలో హమాస్కి మద్దతుగా నిలుస్తున్న హిజ్బుల్లను టార్గెట్ చేస్తున్నాయి. మొదట పేజర్ పేలుళ్లు, తర్వాత వైమానిక దాడులు, ఇప్పుడు ఏకంగా యుద్ధమే ప్రకటించిన పరిస్థితి. ఈ పరిణామాలన్నీ ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో లెబనాన్లో అడుగుపెట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఎందుకు, ఎవరి కోసం ఈ స్థాయి యుద్ధానికి దిగింది? లెట్స్ వాచ్. గాజా నుంచి లెబనాన్ కి ఎందుకు షిఫ్ట్ చేసింది? హిజ్బుల్లా ముగింపు ఒక్కటే ఇజ్రాయెల్ ముందున్న ఆప్షనా? హమాస్ అంతు చూసే వరకు గాజాలో యుద్ధం ఆగదు. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ చేసిన ప్రకటనే ఇది. ఆ ప్రకటనకు తగ్గట్టే యుద్ధం విషయంలో ఎవరి నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నెతన్యాహు లెక్క చేయలేదు. సొంత ప్రజలే ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గలేదు. హమాస్ అంతు చూడటమే లక్ష్యంగా ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో హమాస్ అధినేతను మరో శత్రుదేశ గడ్డపై హత్య చేశారు. హమాస్ టాప్ కమాండర్ల ఎలిమినేషన్ లక్ష్యంగా గాజాలో పెను విధ్వంసమే సృష్టించారు. ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న సొరంగాల నెట్వర్క్ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు. ఫలితంగా త్వరలోనే హమాస్ కథ క్లైమాక్స్ కు చేరుతుందన్న విశ్లేషణలు వినిపించాయి. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ఇజ్రాయెల్ యాక్షన్ మార్చేసింది. యుద్ధం చేస్తున్న లొకేషన్ మార్చేసింది. గాజా నుంచి అనూహ్యంగా లెబనాన్ వైపు తిరిగాయి యుద్ధ విమానాలు. అక్కడ మొదలైంది అసలు సిసలు యుద్ధం. మొదట పేజీలు, తర్వాత వాకీటాకీలు, ఇక చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రానిక్ పరికరమైతే చాలు పేలడం ఒకటే తరువాయి అన్న పరిస్థితులు. అక్కడితో అయిపోలేదు. వందల యుద్ధ విమానాలు హిజ్బుల్లా రాకెట్ వ్యవస్థలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. ఈ నెల 19న లెబనాన్ రాజధాని బీరుతో పెను విధ్వంసమే సృష్టించాయా ఫైటర్ జెట్లు. ఆ దాడుల్లో హిజ్బుల్లా నంబర్ 2 నేత ఇబ్రహీం అకీల్ సహా మరో 12 మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీం అకీల్ గతంలో హిజ్బుల్లా ప్రత్యేక దళం రద్వాన్ కు నేతృత్వం వహించారు. ఆ మిలిటెంట్ సంస్థ అత్యున్నత మండలి జిహాద్ కౌన్సిల్ కు కూడా ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా తర్వాతి స్థానం అతడిదే. వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా మరణిస్తే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఇబ్రహీం అకీలే అన్నమాట. అకీల్ పై అమెరికా 80లలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో ఈ సైనిక కమాండర్ కీలక పాత్ర పోషించారు. అకీల్ ఆచూకీ తెలిపితే $7 మిలియన్ ఇస్తామని కూడా అగ్రరాజ్యం ప్రకటించింది. ఇప్పుడు ఇబ్రహీం అకీల్ హతమైన దహియా ప్రాంతంలోనే హిజ్బుల్లా సీనియర్ కమాండర్ అయిన జక్రును జూలైలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ యాక్షన్ గాజా నుంచి లెబనాన్ కు ఎందుకు షిఫ్ట్ అయిందన్న ప్రశ్నకు ఇంతకంటే క్లారిటీ అవసరం లేదు. సింపుల్. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం హమాస్ ఒక్కటే కాదు, దానికి అన్ని విధాలుగా మద్దతునిస్తున్న హిజ్బుల్లా కూడా. ఆ మాటకొస్తే హమాస్ తో పాటు హిజ్బుల్లా కథ కూడా ముగించాలి అన్నది ఇజ్రాయెల్ వ్యూహం. అలా జరగాలంటే ఆ గ్రూప్ ను ముందుండి నడిపిస్తున్న అందరినీ ఎలిమినేట్ చేయాలి. అందుకే పక్కా ప్రణాళిక ప్రకారం పేజీల దగ్గర మొదలుపెట్టి హిజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసింది. వేల మంది హిజ్బుల్లా ఫైటర్ల మధ్య లింకులు తెంచేసింది. ఇదే అదనుగా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం ఇద్దరు. వారిలో మొదటి వ్యక్తి హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, తర్వాతి వ్యక్తి అలీ ఖరకీ. ఆ ఇద్దరి కథ ముగిస్తే ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరడం పెద్ద విషయం కాదు. అలీ ఖరకీ హిజ్బుల్లా దక్షిణ కమాండ్ కు చీఫ్ గా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో హిజ్బుల్లా కార్యకలాపాలు మొత్తం అతడి కనుసన్నలోనే జరుగుతున్నాయి. జిహాద్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు. అతడి కింద నాసర్ రీజనల్ డివిజన్, అజీజ్ రీజనల్ డివిజన్, బదేర్ రీజనల్ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ మట్టుబెట్టిన రద్వాన్ ఫోర్స్ అధినేత ఇబ్రహీం అకీల్ స్థానంలో అలీ ఖరకీని నియమించినట్లు సౌదీ అరేబియాకు చెందిన అల్ హదాత్ ఓ కథనంలో తెలిపింది. కాబట్టి ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం అలీని ఎలిమినేట్ చేయడమే. అందుకే వందలాది ఫైటర్ జెట్లతో లెబనాన్ పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ తాజా యాక్షన్ ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. హమాస్ తో పాటు హిజ్బుల్లా కథ కూడా ముగించినప్పుడే తమ దేశం సేఫ్ గా ఉంటుందని నెతన్యాహు భావిస్తున్నారు. పైగా హిజ్బుల్లాకు ఇరాన్ నుంచి పూర్తి మద్దతు ఉంది. కాబట్టి హమాస్ ను అంతం చేసిన తర్వాత భవిష్యత్తులోనూ హిజ్బుల్లా నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకే గాజా నుంచి యుద్ధాన్ని లెబనాన్ కు షిఫ్ట్ చేసింది ఇజ్రాయెల్. పక్కా వ్యూహాలతో దాడులు చేస్తోంది. కానీ ఈ యుద్ధంలో ఇరాన్ దిగితే ఏంటన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే ఇజ్రాయెల్ పై పీకల వరకు కోపంతో ఉంది. పైగా హిజ్బుల్లాపై దాడుల్ని ఇరాన్ చూస్తూ ఊరుకోదు.